స్వీట్‌ని ఇష్టపడే వారికి మంచి ఆవకాయ పచ్చడండి. అదేనండి బెల్లం ఆవకాయ అనమాట. ఈ బెల్లం ఆవకాయ పచ్చడి స్పైసీగా, పుల్లగా, తియ్యగా టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. బెల్లం ఆవకాయ పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు చాలామందికి పలుచగా వచ్చేస్తుందండి. కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే ఆ పలుచగా రాకుండా కన్సిస్టెన్సీ అనేది కాస్త గట్టిగానే ఉంటుంది. నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో మీకు ఫుల్ వీడియో కావాలంటే మన అమ్మ చేతికి అమ్మని వంట ఛానల్లో ఉంది, చూసేయండి. ఈ పచ్చడిని చాలా సింపుల్ అండ్ టేస్టీగా తక్కువ సమయంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. బెల్లం ఆవకాయని ప్రిపేర్ చేసుకునేటప్పుడు బెల్లం వేస్తాం కాబట్టి పాకం వచ్చి పచ్చడి అనేది లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటుందండి. ఆ విధంగా లేకుండా కాస్త గట్టిగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. అంతేనండి, మా ఇంట్లో బెల్లం ఆవకాయ అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.